దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపకుండా నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. యేసుక్రీస్తు ఈ లోకంలో ఒక మనుషునిగా ఈ లోకంలో రావడం జరిగింది. యేసుక్రీస్తు తాను పరిచయం చేసుకున్నాడు. నేను కుమారుని అని, నాకు తండ్రి ఉన్నాడు, నేను అతని కుమారుని అని గుర్తు చేశాడు, తెలియజేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన పరలోకం నుంచి ఈ భూలోకానికి దిగి వచ్చినాడు. తాను కుమారుడని చెప్పుకున్నాడు, పరిచయం చేసుకున్నాడు. నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను భయపడను అని అన్నాడు. నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఎన్నడూ కూడా ఏ విషయంలో కూడా నేను భయపడను అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన కుమారుడు అయి ఉన్నాడు. ఆ కుమారుడు సర్వసృష్టికి మూలాకారకుడు. ఆ కుమారుని ద్వారా తండ్రి అయిన దేవుడు సర్వ ప్రపంచములను నిర్మించాడు. ఆ కుమారుని ద్వారా దేవుడు సర్వలోకములను సృజించాడు. ఆ కుమారుణ్ణి ఈ లోకమునకు పరలోకానికి వారసునిగా నియమించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం యేసయ్యను నమ్ముకుంటేనే మనకు నిత్య జీవం ఉంది. యేసయ్యను మనం ఎందుకొరకు నమ్ముకోవాలంటే సత్యం అన్నది క్రీస్తులోనే దాగి ఉంది, జీవం అన్నది క్రీస్తులోనే ఉన్నది, మార్గం అన్నది క్రీస్తులోనే ఉన్నది. సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే నిజమైన దేవుడు ఎవరు, నిజమైన మార్గం ఏది, నిజమైన మాటలు ఏమిటి, ఈ లోకంలో మానవుని యొక్క జీవితం ఏమిటి, పరలోకంలో మానవుని యొక్క జీవితం ఏమిటి, మానవుడు ఏ విధంగా జీవించాలి, మానవుడు ఏ విధంగా తన యొక్క ప్రవర్తనను కొనసాగించాలి, కుటుంబపరంగా ఏ విధంగా ఉండాలి, బయట సంఘంలో ఏ విధంగా ఉండాలి, ఇతరులతో ఏ విధంగా ఉండాలి, ఇతరులను ఏ విధంగా ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరితో కలిసిమెలిసి ఉండాలి, మనం ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, ఎటువంటి మానవత్వం కలిగి ఉండాలి అన్న దాని గురించి సత్యమును ఒక ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే బోధించాడు. జీవం అనగా అది మరణించనిది, అది బ్రతుకుచున్నది, అంతం లేనిది, హద్దు లేనిది, నాశనం కాని జీవం. అంటే యేసుక్రీస్తు ఆయనకు మరణం లేదు, యేసుక్రీస్తుకు ఒక జన్మం లేదు, యేసుక్రీస్తు ఆయన అంతం కాడు, ఆయన నశించువాడు కాదు, ఆయన ఎల్లప్పుడూ ఉండువాడు. భూమి పుట్టకముందు, భూమి అంతమైన తర్వాత కూడా ఉండువాడు. మొదటివాడు కడపటివాడు ఆయన్నే, మొదటివాడు కడపటివాడు ఆయననే. ఇదిగో నేను మరణించి కానీ నేను యుగ యుగాలు జీవించి ఉన్నాను, సజీవుడినే ఉన్నాను అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు జీవము అర్థం ఏంటంటే ఆయన సజీవుడు, మరణించని వాడు. కాబట్టి నేనే జీవమును అన్నాడు. ఈ లోకంలో ఎంతోమంది వచ్చారు, ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో విషయాలు తెలియజేశారు, చాలా వారికి తోచినాయి, వారికి మంచిగా అనిపించినాయి, వారి హృదయాన్ని తట్టినాయి. వారు ఏదైతే మంచిగా అనుకున్నారో, వారికి ఏదైతే మంచిదని వారికి తోచిందో, ఏదైతే వారికి చెప్పాలని అనుకున్నారో, వారి మనసులో తోచింది వారు చెప్పాలనుకున్నారు, ఇతరులకు మేలు కలిగేలాగా అనుకొని వారు చెప్పారు. అటువంటి వాళ్ళందరూ మరణించారు, వెళ్ళిపోయారు. వారు మరణించారు, సమాధి చేయబడ్డారు, సమాధిలో ఉంచబడ్డారు. తిరిగి లేవడం అన్నది జరగలేదు. ఎందుకంటే వాళ్ళు మానవులు కాబట్టి వారు కొన్ని చేశారు, కొద్దిగా మానవత్వం కలిగి
మరి మంచితనం కలిగిన మాటలు చెప్పారు, చేశారు. కానీ వారు జీవం కలిగిన వారు కాదు, వారు సత్యాన్ని బోధించిన వారు కాదు. వారి మనసుకు తోచింది చెప్పడం అన్నది సరైనది కాదు. వారికి ఇష్టం వచ్చింది చెప్పడం అన్నది సరైనది కాదు. దేవుని యొక్క చిత్తం ఏముంది, దేవుని ఇష్టం ఏముంది, ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటి, దాన్ని ఎరిగి తెలియజేసిన వాడే సత్యవంతుడు. అది మార్గము, అది జీవము. కాబట్టి ఆయనే జీవము, ఆయనే సత్యము, నిజమును బోధించాడు, నిజమును తెలియజేశాడు. ఆయన పరలోకానికి మార్గము అనగా ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ చాలా మార్గాలు తప్పుదోవలో తీసుకెళ్తున్నాయి. చాలా మార్గాలు అజ్ఞానంలోనికి తీసుకెళ్తున్నాయి. చాలా మార్గాలు ఏ గమ్యానికి చేరాలో ఆ గమ్యానికి చేరడం లేదు. చెడు యొక్క మార్గంలోనికి తీసుకెళ్తున్నాయి. చెడు యొక్క స్థానానికి తీసుకెళ్తున్నాయి మార్గాలు. చాలా మార్గాలు ఉన్నాయి భూమి మీద. ఎంతోమంది లోకంలో వారి యొక్క మార్గం గురించి తెలియజేశారు. నా మాటలు వినండి, నేనే మార్గం అని వారు చెప్పారు. నా మాటలు వింటేనే మీకు మోక్షం దొరుకుతున్నారు. కానీ వారి మాటలు చివరి క్షణాల్లో మనం చూసినట్లయితే, చివరి దశలో మనం చూసినట్లయితే దాని యొక్క అంతము, దాని యొక్క పర్యవసనం చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు తోచింది వాళ్ళు చెప్పారు కాబట్టి, దేవుని నుంచి వాళ్ళు పొందుకోకుండా సొంత ఆలోచన కలిగి, సొంత ప్రేరేపణ కలిగి, సొంత ఉద్దేశాలతో వారు చెప్పారు. ఒక మంట కలిగి, ఒక తిరుతి కలిగి. కానీ మన యేసు ప్రభు ఆ విధంగా కాదు. ఆయన పరలోకంలో ఉన్నది ఈ భూలోకానికి తెలియజేశాడు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము ఉన్నాను. కాబట్టి యేసయ్యను మనము విశ్వసించినట్లయితే, ఆయన నమ్ముకున్నట్లయితే మన జీవితం మారిపోతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంది, మన నడక, మన ప్రవర్తన, మన చూపు, మన మాట, మన జీవితమే మారిపోతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.